అందరికీ నమస్కారం. ఈరోజు ఇంట్లో ఉండే వెండి వస్తువులు కానీ, పట్టీలు కానీ, చైన్లు కానీ, పూజా సామాన్లు కానీ ఏవైనా వెండి వస్తువుల్ని చాలా బాగా మెరిపించవచ్చు. అలాగే అవి తొందరగా నల్లబడవు కూడా. ఇక్కడ నేను కోల్గేట్ పేస్ట్ ఇంకా వరిపిండి యూజ్ చేసి ఇది రబ్ చేస్తున్నాను అన్నమాట. ఇలా రబ్ చేయడం అనేది మన చైన్స్ నుంచి పట్టీల వరకు ఏ వస్తువునైనా సరే ఈజీగా మనం వెండి వస్తువుల్ని మెరిపించడానికి ఇలా చేయొచ్చు. అలాగే తొందరగా నల్లబడవండి. ఇలా చేయడం వల్ల అసలు తొందరగా నల్లబడవన్నమాట. లిక్విడ్స్ కానీ పౌడర్స్ కానీ ఏంటంటే అప్పుడు బాగా మెరుస్తాయి. 1 or 2 daysలో మళ్ళీ బాగా బ్లాక్ వచ్చేస్తాయి అన్నమాట. ఇదైతే అట్లా కాదు, చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ ట్రిక్ యూజ్ చేసి మీరు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేస్తారు తప్పకుండా. ఈ వీడియోని ఒక 1 month ఆఫ్టర్ మళ్ళీ చూడండి. కామెంట్స్ చేసిన వాళ్ళు అయితే మనకి చాలా మంచి రిజల్ట్ ఇస్తారు. అంత నమ్మకంతో ఇదైతే నేను చెప్తున్నాను. నేను కోల్గేట్ పేస్ట్ తోటి ఇదివరకు క్లీన్ చేసేదాన్ని, కానీ కోల్గేట్ పేస్ట్ వాటర్ అలా క్లీన్ చేయడం వల్ల కొంచెం టైం పట్టేది. ఇది అట్లా కాదనమాట. మనం రబ్ చేయడానికి వరిపిండిని యూజ్ చేసుకున్నట్లయితే, అంటే దానికి గ్రిప్ ఉంటుంది అనమాట, దాంతో మనం రబ్ చేసినట్లయితే ఈ రెండు మిక్స్ అయ్యి మనకి చాలా వైట్నెస్ ఇస్తుంది అనమాట. మీరు ఒకసారి ట్రై చేసి నాకు రిజల్ట్ అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చాలా మంచి మెరుపు అయితే వస్తుంది. నేను చాలా బాగా హ్యాపీ అనమాట. నేను ఎక్కడ చూడలేదు, ఓన్గానే నేను క్రియేటివ్ చేసుకున్నాను. అంటే వరిపిండి ఈ పేస్ట్లో వేయడం ద్వారా మనకి ఒక చిక్కటి ఫామ్ తయారవుతుంది. దాంతో మనం రబ్ చేస్తే ఎట్లా ఉంటుంది అని నేను ట్రై చేశాను. మేబీ ఇది ఎవరైనా చేసి ఉండొచ్చేమో, నాకైతే తెలీదు. నేనైతే ఓన్గానే ట్రై చేశాను అనమాట. మనకి మైదా అలాంటివి వేస్తే మెత్తగా ఉంటాయి, కానీ వరిపిండి వేస్తే గ్రిప్ ఉంటుంది కదా, అట్లా తోమితే మనకి మెరుస్తాయి అనే ఉద్దేశంతో నేనైతే ట్రై చేసాను. చాలా మంచి రిజల్ట్ వచ్చింది. ఆ తర్వాత నేను మా ఇంట్లో కంచం ఉంటే దాని మీద కూడా ట్రై చేశాను అనమాట. మీకు ఈ వీడియోలో చూపిస్తుంది కంచం. ఫస్ట్ స్టార్టింగ్ చేసింది అయితే చైన్స్ అనమాట. చైన్స్ కానీ, అలాగే హ్యాండ్ పెట్టుకునే చైన్స్ కానీ, మెళ్ళ వేసుకునే చైన్స్ కానీ వాటితో ట్రై చేశాను అనమాట. చాలా మంచి రిజల్ట్ వచ్చింది. మెరుపు కూడా చాలా ఈజీగా వచ్చేసిందండి. మెరుగు పెట్టించినంత మెరుపు వచ్చింది. మీరైతే ట్రై చేసి తప్పకుండా మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ధన్యవాదాలు.